గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా 200 ఎకరాల వరి పంట నీట మునిగింది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గండిపడ్డ పెద్ద చెరువును నీట మునిగిన వరి పొలాలను మంగళవారం పరిశీలించి నష్టపరిహారం కింద తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుకు బుంగ పడినప్పుడు ముందస్తు చర్యలు చేసి ఉంటే ఇంత పెద్ద మొత్తంలో విపత్తు జరిగేది కాదని వారు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని వారు తెలిపారు. పంట మునగడం జరిగింది. మరి ఇప్పుడు మేము అధికారులను కోరేది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ముందుగానే అలర్ట్ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ ముందుగా చెరువుకు ఒక బుంగ పడింది, చెరువుకు కట్టకు ఒక బుంగ పడింది. ఆ సీపేజ్ ఉన్నప్పుడే దాన్ని కనుక పూడ్చినట్టయితే ఇంత విపత్తు జరిగేది కాదు. మరి ఇక్కడ దీన్ని పూర్తిగా ఇప్పుడు నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ చెరువును నీళ్ళ నాపాలే, మళ్ళీ కూడా పంట నష్టం జరగకుండా చూడాలంటే ఇక్కడ కొంచెం కట్టకు మట్టి వేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే అధికారులతో మాట్లాడి తొందరలో చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇట్లా హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్ అవుతుండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్ళి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఎక్కడికక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, తుఫాన్ వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంత ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 32 మంది చనిపోయినరు. ప్రాణ నష్టం జరిగింది, బాగా ఆస్తి నష్టం జరిగింది. పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. వరదలు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.